ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫేక్ కరెన్సీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 కోట్లకు పైగా డమ్మీ కరెన్సీని, కారును స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన కొవ్వూరి గోపీచంద్రారెడ్డి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహనసాయి, బర్రె సుధీర్ అనే వ్యక్తులు భీమవరంకు చెందిన శివశంకర్ కు ఫోన్ చేసి ఒరిజినల్ ₹1,00,000 ఇస్తే 3 రెట్లు ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పారు. శివశంకర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. గోపీచంద్రారెడ్డి, వేముల మోహనసాయిని అరెస్ట్ చేయగా బర్రె సుధీర్ పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. ఏపీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫేక్ కరెన్సీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. 2 కోట్లకు పైగా డమ్మీ కరెన్సీని, కారును స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలుకు చెందిన కొవ్వూరి గోపీచంద్రారెడ్డి, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంకు చెందిన వేముల మోహనసాయి, బర్రె సుధీర్ అనే వ్యక్తులు భీమవరంకు చెందిన శివశంకర్ కు ఫోన్ చేసి ఒరిజినల్ ₹1,00,000 ఇస్తే 3 రెట్లు ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పారు. శివశంకర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. గోపీచంద్ర రెడ్డి, వేముల మోహనసాయిని అరెస్ట్ చేయగా బర్రె సుధీర్ పరారయ్యాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. డమ్మీ కరెన్సీని ఫేక్ కరెన్సీగా నమ్మించి ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పి సేమ్ అంటే ఒరిజినల్ కరెన్సీనే వాళ్ళు ముద్దాయిలు కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది ముఠా వ్యక్తులు ముందుగా కొంతమంది అమాయకులను గుర్తించి వాళ్ళతో మాట్లాడి ఒరిజినల్ కరెన్సీని వాళ్ళకి చూపించి డమ్మీ కరెన్సీ, ఇది ఫేక్ కరెన్సీ, మా దగ్గర ఈ చాలా బండిల్స్ ఉన్నాయి, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అని కొన్ని వీడియోలు అవన్నీ కూడా చూపించి వాళ్ళకి మీరు లక్షిస్తే దానికి మేము 3 రెట్లు 3 లక్షలు మీరు ఎంత అమౌంట్ సమకూర్చగలిగితే అంత, మీరు ఒరిజినల్ కరెన్సీ ఇస్తే మేము ఫేక్ కరెన్సీ ఇస్తామని చెప్పేసి ఈ ముఠా ప్రజలను మోసం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మాకు వచ్చినటువంటి కంప్లైంట్, భీమవరానికి చెందిన శివశంకర్ అనే వ్యక్తి, అతనికి ఇటువంటి ఒక ఆఫర్ రావడం జరిగింది. 9 లక్షలు ఫేక్ కరెన్సీ ఇస్తామని ఒక ఆఫర్ వచ్చిందని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అంతకుముందు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది కూడా ఈ ముఠా చేతిలో మోసపోయారని కూడా మనకి చెప్పడం జరిగింది. వెంటనే మనం దాన్ని క్రైమ్ నెంబర్ 81/2026 కింద FIR రిజిస్టర్ చేసుకుని అతను వచ్చే టయానికి కరెక్ట్గా పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ అనుకున్నట్టుగానే ఒక బ్రజా కారులో ఒక 2 వ్యక్తులు వచ్చి ఈ అమౌంట్ ఏదైతే ఈ నోట్స్ చూపిస్తూ ఉండగా కాల్ని చాకచక్యంగా వాళ్ళిద్దరిని కూడా పట్టుకుని ఈ ఏదైతే ఫేక్ కరెన్సీ అని చూపిస్తున్నారో వాటిని పరిశీలించడం జరిగింది. వీటిని పరిశీలిస్తే ఈ 18 కట్టలు ఇతను ₹3 లక్షల అమౌంట్ ఇస్తా అన్నాడు, 9 లక్షలు ఇవ్వాలి, అది డీలు. ఈ 18 కట్టల్లో పైన ఒక 2 కట్టలు, కింద ఒక 2 కట్టలు మాత్రమే, అవి కూడా ఒరిజినల్స్ కాదు, పై నోట్లు కింద నోట్లు మాత్రం ఒరిజినల్ పెట్టి రిమైనింగ్ అన్ని కూడా డమ్మీ కరెన్సీ అన్నమాట. అంటే దాంట్లో ఇది ఫేక్ గా ముద్రించినది కాదు, డమ్మీ కరెన్సీ. ఇది ప్రొడక్షన్ పర్పస్ వాడేటువంటి కరెన్సీని పెట్టి వాళ్ళు మోసం చేస్తారు. ఇది మొత్తం ఫేక్ కరెన్సీ. ఇది మీకు ఎలాగో పై నోట్ ఎలా ఉందో మొత్తం నోట్లన్నీ కూడా అలాగే ఉంటాయి, మీకు ATM లో కూడా వచ్చి పెట్టేస్తుంది అని చెప్పేసి